అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో అవని పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేర్చబడింది. అనసూయ హార్ట్అటాక్ డ్రామా ఆడి సురేష్ను వెనక్కి రప్పించాలని చూసింది. కానీ సురేష్ తల్లిని ఎదిరించి భార్య కోసం నిలబడ్డాడు. ప్రతీకారంగా అనసూయ సురేష్ బ్యాంకు ఖాతాలన్నింటినీ బ్లాక్ చేసింది. అవని ఐసీయూలో మృత్యువుతో పోరాడుతూ ఉండగా బిల్లులు కట్టడానికి సురేష్ దగ్గర చిల్లి గవ్వలేదు. ఆ రోజు రాత్రి 8 గంటలు ఆస్పత్రిలో డాక్టర్ అవనిని పరిశీలిస్తాడు. బయట సురేష్ ఏమో భయంతో వణికిపోతున్నాడు. అప్పుడు డాక్టర్ బయటకొచ్చారు. సురేష్ పరుగు పరుగున వెళ్ళాడు. డాక్టర్, అవని అవని ఎలా ఉంది? ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి బయటపడింది సురేష్ గారు. కానీ పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. మేము ఆ ఖరీదైన ఇంజెక్షన్స్ వెంటనే తేవాలి. మీరు వెంటనే వెళ్ళి బిల్ కట్టండి. దాదాపు 2 లక్షలు అర్జెంట్ కట్టాలి, లేకపోతే ట్రీట్మెంట్ ఆగిపోతుంది. 2 లక్షలా? సరే డాక్టర్, నేను ఇప్పుడే కడతాను. మీరు ట్రీట్మెంట్ ఆపకండి ప్లీజ్. సురేష్ మరియు సీను బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు. ఆస్పత్రి బిల్లింగ్ కౌంటర్. సురేష్ తన వ్యాలెట్ తీసి ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. ఈ కార్డ్ తీసుకోండి, 2 లక్షలు స్వైప్ చేయండి. సార్, డిక్లైన్ వస్తుంది. కార్డు బ్లాక్ అని చూపిస్తుంది. ఏంటి బ్లాకా? పర్లేదు, ఇంకో కార్డు ఉంది, ఇది ట్రై చేయండి. ఇది నా బిజినెస్ అకౌంట్ కార్డ్. అప్పుడు కౌంటర్ క్లర్క్ ఇది కూడా ట్రై చేసి, సారీ సార్, ఇది కూడా బ్లాక్ అయింది. సురేష్ కోపంగా ఫోన్ తీసి బ్యాంక్ మేనేజర్కి కాల్ చేస్తాడు. హలో మూర్తి గారు, నా కార్డు ఎందుకు పనిచేయడం లేదు? నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎమర్జెన్సీ. సార్, సురేష్ సార్, అనసూయ మేడం గారు ఈ రోజే మీ డైరెక్టర్ పదవిని తాత్కాలికంగా రద్దు చేశారు. జాయింట్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. మేమేం చేయలేం సార్. అది నా డబ్బురా, నా కష్టం రా. మా అమ్మ చెప్పిందని నా భార్య ప్రాణం తీస్తారా? నేను కోర్టుకు వెళ్తాను. మీరు కోర్టుకు వెళ్ళండి సార్, కానీ ఇప్పుడు మాత్రం ట్రాన్సాక్షన్ జరగదు. సారీ. అలా చెప్పి బ్యాంక్ మేనేజర్ ఫోన్ కట్ చేశాడు. సురేష్ ఏమో నిస్సాయంగా కౌంటర్ దగ్గర నిలబడ్డాడు. అప్పుడు హాస్పిటల్ మేనేజర్ అక్కడికొచ్చి, మిస్టర్ సురేష్, పేమెంట్ జరగకపోతే మందులు ఇవ్వలేం. ఇది ప్రైవేట్ హాస్పిటల్, చారిటీ కాదు. 30 మినిట్స్ లో డబ్బు కట్టకపోతే పేషెంట్ ని డిశ్చార్జ్ చేయాల్సి వస్తుంది. సార్ ప్లీజ్, మాది జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లా. ఈయన ఎక్కడికి పారిపోదు. రేపు ఉదయం ఎలాగైనా డబ్బు తెచ్చిస్తాను. రూల్స్ ఆర్ రూల్స్ సార్. క్యాష్ లేదా కార్డ్, అంతే. సురేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే సీను ముందుకొచ్చి మేనేజర్కి డబ్బులిస్తాడు. సార్, ఈగోండి, ఇందులో 15,000 ఉన్నాయి. ప్రస్తుతానికి మందులు ఇవ్వండి, మిగతావి రేపు తెస్తాం. 15,000? దాంతో ఆక్సిజన్ బాక్స్ కూడా రాదండి. పక్క జరగండి. ఆ మాటలకు సురేష్ చాలా బాధపడ్డాడు. ఆ రోజు రాత్రి 9:30 అయింది. ఆస్పత్రి బయట పార్కింగ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. సీను పక్క నిలబడున్నాడు. బాబు గారు, ఏడవకండి. కన్నీళ్లతో బిల్లులు కట్టలేక మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి సీను? నా ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. మమ్మీ అందరికీ చెప్పుంటుంది, ఆస్తి నాది, డబ్బు నాది, కానీ నేను వాడుకోలేను. డబ్బు మీదే బాబు గారు, అది మీ ఇంట్లోనే ఉంది, కానీ మీ అమ్మగారి కస్టడీలో ఉంది. అయితే ఏం చేయమంటావు సీను? వెళ్ళి అడుక్కోమంటావా? కాళ్ళు పట్టుకుంటే ఇస్తుందేమో. కాళ్ళు పట్టుకుంటే ఇచ్చే మనిషి కాదండి ఆవిడ. ప్రాణం పోతుంటే ఆనందించే రాక్షసి. అడుక్కుంటే ఇవ్వదు, దొంగలిస్తేనే దొరుకుతుంది. దొంగతనమా? అవును, అదేం తప్పు కాదు బాబు గారు. మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి, అందులో మీకు హక్కుందిగా. న్యాయంగా రావాల్సిన డబ్బుని అన్యాయంగా ఆపారు. ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళి ఆ డబ్బును తీసుకురావాలి. మా ఇంట్లో దొంగతనమా? మమ్మీకి తెలిస్తే, పోలీసులు వస్తే? మీ భార్య ప్రాణం కంటే పోలీసులు ఎక్కువేం కాదు కదండి. వినండి, నేను ఆ ఇంట్లో పని చేసేటప్పుడు గమనించాను. మీ అమ్మగారు తన బెడ్రూమ్ లో ఉన్న గోడ వీడి వల్ల భారీగా క్యాష్ దాచారు. ఆ రోజు ఫామ్ హౌస్ కొనడానికి 50 లక్షలు క్యాష్ కూడా తెప్పించారు. అది ఇంకా అక్కడే ఉంది. ఆ లాకర్ విషయం నాకు తెలుసు, కానీ దానికి పాస్వర్డ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. పాస్వర్డ్ మీకు తెలీదా? మమ్మీ ప్రతి నెల మార్చేస్తుంది, నాకు తెలీదు. ఫింగర్ ప్రింట్ అయితే మీ నాన్నగారిది కూడా పనిచేస్తుంది కదా. అవును, డాడీది మమ్మీది ఇద్దరిది పనిచేస్తుంది, కానీ డాడీ ఆ గదిలోనే పడుకుంటారు, మమ్మీ కూడా అక్కడే ఉంటుంది. మన లోపలికి వెళ్తే దొరికిపోతాం. దొరకకుండా వెళ్ళడమే నా స్పెషాలిటీ సార్. నేను దొంగను బాబు గారు. తాళాలు తీయడం, శబ్దం లేకుండా నడవడం నా విద్య. మీరు కేవలం నాతో రండి. మీ డాడీ నిద్రపోతున్నప్పుడు ఆయన వీరిని మెల్లగా స్కానర్ మీద పెట్టి తీయాలి.
వాము, ఇది చాలా రిస్క్ సీను. రిస్క్ తీసుకోకపోతే ఉదయానికల్లా అవని గారి బాడీని తీసుకోవాల్సి వస్తుంది. నిర్ణయం మీ ఇష్టం. ధర్మం కోసం దొంగతనం చేయడం తప్పేం కాదు. దీన్నే ఆపద్ధర్మం అంటారు. సురేష్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఐసీయూలో ఉన్న అవని గుర్తొచ్చింది. అనసూయ క్రూరత్వం గుర్తుకొచ్చింది. సరే పద, నా డబ్బు నేను దొంగలించడానికి సిద్ధం. వెళ్దాం. అర్ధరాత్రి 1 గంట సమయం. జూబ్లీ హిల్స్లోని అనసూయ ఇల్లు. సీను, సురేష్ ఇంటి వెనక గోడ దూకి లోపలికొచ్చారు. సీను ఏమో మెల్లగా, శబ్దం చేయకండి బాబు గారు. ఎనక తలుపుకు నేను ముందే ఒక ట్రిక్ ప్లే చేశాను. రండి సురేష్ గారు. ఇద్దరూ కిచెన్లో నుంచి హాల్లోకొచ్చారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అనసూయ గది మెట్లపైనే ఉంది. మమ్మీకి నిద్ర తక్కువ. చిన్న శబ్దం వచ్చినా లేసేస్తుంది. అందుకే మనం చెప్పులు ఇక్కడే వదిలేద్దాం. ఊపిరి కూడా గట్టిగా పీల్చుకోవద్దు. ఇద్దరూ మెట్లెక్కి అనసూయ బెడ్రూమ్ దగ్గరికెళ్తారు. తలుపు కొంచెం తెరుచుంది. సీను సైగ చేస్తూ, లాకర్ అక్కడుంది. సురేష్ ఏమో అనసూయ తల వైపున్న గోడని చూపించాడు. ఆ పెయింటింగ్ వెనక. సీను మెల్లగా పెయింటింగ్ పక్కకి జరిపాడు. డిజిటల్ లాకర్ కనిపించింది. సురేష్ చెవిలో ఇలా అంటాడు, ఇప్పుడు మీ నాన్నగారి వేలు కావాలి. ఆయన గాఢ నిద్రలో ఉన్నారు. మెల్లగా చేపట్టుకుని పెట్టండి, నేను టార్ చేస్తాను. సురేష్ వణికిపోతున్న చేతులతో తన తండ్రి అరవింద్ చేతిని పట్టుకున్నాడు. అరవింద్ కదిలాడు. సురేష్ గుండె ఆగినంత పనైంది. అరవింద్ మళ్ళీ సర్దుకుని పడుకున్నాడు. డాడీ లేస్తారేమో, పర్లేదు పెట్టండి. సురేష్ అరవింద్ బొటను వెళ్లి మెల్లగా లాకర్ సెన్సర్ మీద పెట్టాడు. లాకర్ ఏమో తెరుచుకుంది. అనసూయ కదిలింది. ఎవరా అంటూ నిద్రలో కొనిగింది. సురేష్, సీను ఇద్దరు బెడ్ కింద దాక్కున్నారు. అనసూయ కళ్ళు తెరిచి చూసింది. మళ్లీ దుప్పటి కప్పుకొని పడుకుంది. అనసూయ మళ్లీ నిద్రపోయాక సురేష్ మెల్లగా లేచి లాకర్ని తెరిచాడు. అందులో కట్టల కొద్దీ డబ్బుంది. సురేష్ కళ్లల్లో ఆనందం. సీను, డబ్బు దొరికింది. 20 లక్షలుంటాయి. అవని బతుకుతుంది. త్వరగా సంచిలో వెయ్యండి బాబు, వెళ్దాం. సురేష్ డబ్బుని బ్యాగ్లో ఇస్తున్నాడు. లాకర్ లోపల ఒక పాత డైరీ, ఒక బ్రౌన్ కలర్ కవర్ కనిపించాయి. సురేష్ ఉలిక్కిపడి, ఇది ఆనందన్నయ్య రాసిన లెటర్. అవని చెప్పింది నిజమే. అన్నయ్య చనిపోయే ముందు లెటర్ రాశాడు. అది మమ్మీ దాచిపెట్టింది. బాబుగారు ఇప్పుడు చదవకండి, టైం లేదు. అది కూడా తీసుకోండి, బయటికి వెళ్ళి చదువుదాం. సురేష్, సీను ఆ లెటర్ని, డబ్బుని తీసుకుని గదిలో నుంచి బయటకొచ్చారు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. సురేష్, శ్రీను ఇద్దరు షాక్ అయ్యారు. అర్ధరాత్రి 2 గంటలకి కాలింగ్ బెల్ ఎవరు కొడుతున్నారు? అనసూయ పైన లేచిన శబ్దం వచ్చింది. అనసూయ పైనుంచి అరుస్తూ, ఎవరది? ఎంత రాత్రిపూట? పార్వతమ్మా, ఎల్లి చూడు. సురేష్, శ్రీను మెల్లగా ఇంట్లో నుంచి బయటకొచ్చి గోడ దూకి కారు దగ్గరకొస్తారు. సీను, లైటే. అన్నయ్య ఏం రాశాడో చదవాలి. ఈ లెటర్లో అవని నిర్దోషనుంటే నా తల్లి నేను ఎప్పటికీ క్షమించను. సురేష్ వణుకుతున్న చేతులతో కవర్ చించాడు. అందులో 2 పేజీల ఉత్తరం ఉంది. సురేష్ చదవడం మొదలుపెట్టాడు. చదువుతున్న కొద్దీ అతని కళ్ళల్లో నీళ్లు వరదల్లా మారాయి. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. ఛీ, ఎంత ఘోరం! ఇంత నిజం దాచిందా? ఏముంది బాబు గారు? సురేష్ ఉత్తరం చదువుతూ, అమ్మా, నేను ఈరోజు 10 లక్షలు తీసుకుని వెళ్తున్నాను. కానీ అవని కోసం కాదు. ఆమె నా డబ్బుని ముఖం మీదే తిరస్కరించింది. ప్రేమంటే త్యాగం, కొనుగోలు కాదని నన్ను తిట్టి పంపేసింది. ఆమె నిజాయితీ నన్ను మనిషిగా మార్చింది. ఈ డబ్బుని తీసుకుని వెళ్ళి నా పాత ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోటోలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అవునమ్మా, నేను డ్రగ్స్కి బానిసయ్యాను. ఆ విషయం అవనికి తెలిసి నన్ను దూరం పెట్టింది. నా తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అవని మీద ప్రేమ అని అబద్ధం చెప్పాను. నేను తిరిగి వచ్చాక డ్రగ్స్ మానేసి అవని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. ఆమె దేవతమ్మ. సీను షాక్ అవుతూ, ఓరి దేవుడా, అంటే ఆనంద్ బాబు గారు డ్రగ్స్ గొడవలో వెళ్ళారా? అవని గారికి సంబంధమే లేదా? లేదు సీను, అవని దేవత అని అన్నయ్య రాశాడు. కానీ మమ్మీ ఈ లెటర్ చదివి కూడా అన్నయ్య డ్రగ్స్ విషయం బయటకు వస్తే పరువు పోతుందని ఆ నిందంతా అమాయకురాలైన అవని మీదేసింది. అన్నయ్య చావుకి కారణం డ్రగ్స్. కానీ మమ్మీ ప్రపంచానికి అవని అని చెప్పింది. సొంత కోడల్ని రాక్షసుని చేసి తనేమో దేవతలా నటిస్తోంది.
సురేష్ గట్టిగా అరుస్తూ అనసూయదేవి నిన్ను వదిలిపెట్టను. ఆస్పత్రిలో సురేష్ డబ్బు కట్టాడు. మందులొచ్చేశాయి. అవని పరిస్థితిని కొంచెం మెరుగుపడింది. కానీ ఆమె ఇంకా కోమాలోనే ఉంది. ఆ రోజు ఉదయం 6 గంటలు అనసూయ ఇంటికి పోలీసులొచ్చారు. సిఐ రుద్ర కూడా వచ్చాడు. అనసూయ, ఏమైంది ఇన్స్పెక్టర్, ఎందుకొచ్చారు? సిఐ రుద్ర ఇలా అంటాడు. మేడం, మీ ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వలేదా? దొంగతనమా? లేదే, నా ఇంట్లో ఏం పోలేదు. లేదు మేడం, రాత్రి మీ ఇంటి నుంచి 2 వ్యక్తులు పరిగెత్తిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాళ్ళు ఏదో బ్యాగ్ ని ఎత్తుకెళ్ళడం చూసాం. అనసూయ పరుగున వెళ్లి లాకర్ చూసుకుంది. డబ్బు లేదు, లెటర్ లేదు. ఆమెకి అర్థమైపోయింది అది ఎవరు అని. అప్పుడు అనసూయ తనలో తాను, సురేష్ వాడే సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తాడా? ఆ లెటర్ కూడా తీసుకుపోయాడా? ఇప్పుడు ఆ లెటర్ బయటపడితే నా పరువు పోతుంది. నా పెద్ద కొడుకు డ్రగ్స్ ఎడిక్ట్ అని తెలిస్తే సొసైటీ నన్ను చీకొడుతుంది. అనసూయ ఫోన్ తీసి ఒక నెంబర్కి డయల్ చేసింది. అది ఒక రౌడీ షీటర్ది. హలో పాండు, ఒక పనుంది. ఈరోజు రాత్రి ఆసుపత్రిలో ఒక పేషెంట్కి ఆక్సిజన్ అందకూడదు. అలాగే ఆ పేషెంట్ భర్త చేతిలో ఒక లెటర్ ఉంటుంది. అది నాకు కావాలి. చంపైనా సరే తీసుకురా. మరి ఆనంద్ నిజం తెలుసుకున్న సురేష్ అనసూయను ఎలా ఎదుర్కొంటాడు? పాండు ఆసుపత్రిలో అవనిని చంపడానికి వస్తే సీను మరియు సురేష్ ఎలా అడ్డుకుంటారు? సురేష్ ఆ లెటర్ని మీడియా ముందు పెడతాడా, లేక తల్లి పరువు కాపాడతాడా? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 9 కోసం వేచి చూడండి. అది డిసెంబర్ నెల. బయట ఎముకలు కొరికే చలి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుందో అందులో ఉండే అత్త అనసూయ మనసు అంత కఠినంగా ఉంటుంది. ఆస్తులు, అంతస్తులు, పరువు అనే 3 స్తంభాల మీద ఆ ఇల్లు నడుస్తుంది. ఆ ఇంట్లోకి అనుకోని పరిస్థితుల్లో కోడలిగా వచ్చింది పేద ఇంటి అమ్మాయి అవని. ఒకరోజు ఉదయం 6 గంటలు. బయటేమో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఇంటి హాల్లో ఖరీదైన సోఫాలో అనసూయ కూర్చొనుంది. చేతిలో వేడి కాఫీ కప్పు పట్టుకుని పేపర్ చదువుతోంది. పని మనిషి పార్వతమ్మ నేలేమో తుడుస్తోంది. పార్వతమ్మ, ఆ కిటికీలు సరిగ్గా మోయమని నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ చలిగాలంతా లోపలికొచ్చి నా ఎముకలు లాగేస్తున్నాయి. ఏసీ కాలంలో తిరిగే ఒళ్ళిది, మీలాగా రోడ్ల మీద తిరిగే ఒళ్ళేం కాదు. కాస్త జాగ్రత్తగా ఉండలేవా? లేదమ్మా, అన్ని కిటికీలు గట్టిగానే మూశాను. వైట్ అసలు ఈ రోజు మరీ ఎక్కువగా ఉందండి. మంచు రాళ్ళలో పడుతోంది. ఆహా, సాలేని వాతావరణ రిపోర్ట్. ఎల్లి ఆ హీటర్ టెంపరేచర్ పెంచు. అసలే ఈ చలికాలం అంటే నాకు పరమ చిరాకు. అప్పుడే అవని వంటింట్లో నుంచి హాల్లోకి వస్తుంది. ఆమె ఒంటి మీద ఒక పాత రంగు వెలిసిపోయిన కాటన్ చీర మాత్రమే ఉంది. చలికి ఆమె శరీరం వణికిపోతోంది. చేతులు కట్టుకొని భయంగా అనసూయ దగ్గరకు వచ్చింది. అత్తయ్య గారు, టిఫిన్ రెడీ అయింది. డైనింగ్ టేబుల్ మీద పెట్టమంటారా? ముందు ఆ ఓడి కాపు. చూడ్డానికి అసహ్యంగా ఉంది. అయినా నీకు చలేంటి? పేదోళ్ళకి, వీధి కుక్కలకి చలి, ఎండ, వాన అన్నీ అలవాటే కదా. ఈ బంగ్లాలో ఉంటూ కూడా ఇంకా మురికివాడ అలవాట్లు పోలేదు నీకు. కళ్ళల్లో అవనికి నీళ్లు తిరుగుతూ ఉండగా, అది కాదత్తయ్య, ఉదయాన్నే చన్నీళ్లతో పాత్రలు కడిగాను. అందుకే చేతులు బాగా చల్లబడిపోయాయి. ఓహో, మహారాణి గారికి 7 నీళ్లు కావాలా? గీజర్ వేసుకోవడానికి కరెంటు బిల్లు మీ అయ్య కడతాడా ఏంటి? మా ఇంట్లో పని మనిషికి కూడా నీకంటే ఎక్కువ అర్హత ఉంది. పార్వతమ్మ, ఎన్నావా? ఇవ్వగారికి సలేస్తుందట. అమ్మగారు, పాపం సెల్లమ్మగారికి ఓ స్వెటర్ కూడా లేదండి. మొన్నున్న పాతది ఎలుగులు కొట్టేసాయి. సురేష్ బాబు గారిని అడిగి ఏదైనా కొనియచ్చు కదా. నోరు మొయ్యవే పార్వతమ్మ, నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? నా కొడుకు డబ్బుతో ఈ దరిద్రానికి ఖరీదైన బట్టలు కొనాలా? ఈమె ఇంటికి కోడలుగా రాలేదు, నా కొడుకు జీవితంలోకి శనిలా వచ్చింది. సురేష్ వచ్చే లోపల ఈమె ఇక్కడ కనిపించకూడదు. అవని, ఎల్లి గార్డెన్లో ఉన్న ఆ ఎండిన ఆకులన్నీ ఏరిపారాయి. అత్తయ్య గారు, ఇప్పుడు బయట మంచు కురుస్తోంది. గార్డెన్ అంతా చాలా తడిగా ఉంటుంది. అయితే ఏంటి? పని చెయ్యకపోతే తిండి పెట్టడానికి ఇక్కడ అన్నదాన సత్రాలేం నడపట్లేదు నేను. ఎల్లే. అవని మారు మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకొని గార్డెన్ వైపు వెళ్తుంది. ఆమె వెళ్తూ ఉంటే ఆ చలిగాలి ఆమె పల్చటి చీరను దాటుకొని శరీరాన్ని తాకుతుంటే ఆమె పడే బాధ వర్ణనాతీతం. ఆ రోజు ఉదయం 9 అయింది. సురేష్ ఆఫీస్కి రెడీ అయి కిందకొస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అరవింద్, అనసూయ కూర్చొనున్నారు.
అవని ఏమో గార్డెన్ పని ముగించుకొని తడిసిపోయిన కాళ్లతో ఎర్రబడిన ముక్కుతో లోపలికొచ్చి నిలబడింది. సురేష్ ఆమెను చూసి కంగారు పడ్డాడు. అవని, ఏంటిది? ఎందుకింతలా వణుకుతున్నావు? నీ మొహం చూడు ఎంత దీనంగా అయిపోయిందో. మమ్మీ, తనకి ఆరోగ్యం బాలేదా? అనసూయ కాఫీ తాగుతూ కూల్గా ఇలా ఉంటుంది. తనకేం కాలేదులే నాన్న, ఏదో కొంచెం పని చేసిందంతే. నువ్వు మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వకు. మమ్మీ, బయట టెంపరేచర్ 10 డిగ్రీలుంది. తన కేవలం ఒక కాటన్ చీరలో ఉంది. అవని, నీ స్వెటర్ ఏది? మొన్న నా బీరువాలో ఉన్న జాకెట్ వేసుకోమని చెప్పాను కదా. అవని సురేష్ వైపు చూడ్డానికి భయపడుతూ, ఏవండి, అది అది ఉతికి ఆరేసానండి. చూసావా సురేష్, దానికి ఎంత తెలుసో? నీ బ్రాండెడ్ జాకెట్లు అది వేసుకుంటే ఆ తర్వాత నువ్వు వేసుకోగలవా? దాని స్థాయికి తగ్గట్టే ఉండనివ్వు. మమ్మీ, స్థాయి ఏంటి మమ్మీ? తను నా భార్య. తన చెలికి వణుకుతుంటే నువ్వు స్థాయి గురించి మాట్లాడుతున్నావా? పార్వతమ్మ, నా గదిలో ఉన్న ఆ గ్రే కలర్ స్వెటర్ తీసుకురా. వద్దు సురేష్, ఈరోజు సాయంత్రం మన ఇంటికి రాజేశ్వరి ఆంటీ ఇంకా కొంతమంది గెస్టులు వస్తున్నారు. వాళ్ళ ముందు ఈమె నీ బట్టలు వేసుకుని తిరిగితే మన పరువు ఏం కావాలి? మార్కెట్కి వెళ్ళి ఏదో ఒక చౌక స్వెటర్ కొని పడే సాయంత్రం. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళు, లేట్ అయిపోతోంది. నిస్సహాయంగా అవని వైపు చూసి సురేష్, సారీ అవని, సాయంత్రం వచ్చేటప్పుడు పక్కగా నీ కోసం మంచి ఉలెన్ కుర్తాస్ తీసుకొస్తాను. ఈ రోజుకి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. ఇంట్లో ఉండు, బయటికి వెళ్ళకు. అలా చెప్పి సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అవని ఏమో మౌనంగా తలూపుతుంది. అరవింద్ ఏమో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. అనసూయ, నువ్వు మరీ ఇంత కఠినంగా ఉండకూడదు. పాపం చిన్న పిల్ల. మీరు నోరు మూసుకొని మీ టిఫిన్ తినండి. నాకు తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో. సురేష్ లేనప్పుడు ఈ ఇంటి మహారాణి నేనే. ఆ రోజు సాయంత్రం 5 గంటలు. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. చలి ఇంకా పెరిగిపోతోంది. అనసూయ స్నేహితురాలు రాజేశ్వరి వచ్చింది. ఇద్దరు హాల్లో కూర్చొని డ్రై ఫ్రూట్స్ తింటూ ఉన్నారు. అవని ఏమో ఒక మూల నిలబడుంది. ఏంటి అనసూయ, ఈ చలి భరించలేకపోతున్నాం. మా ఇంట్లో అయితే రూమ్ హీటర్లు కూడా సరిపోవట్లేదమ్మా. అందుకే దుబాయ్ నుంచి తెప్పించిన ఈ వెల్వెట్ కోట్ వేసుకున్నాను. బాగుందా? చాలా బాగుంది రాజీ. మన స్టేటస్కి ఇలాంటివే ఉండాలి. అదేంటి, మీ కోడలు అలా దెయ్యల్లా మూల నిలబడుంది? కనీసం ఒంటి మీద శాల్వ కూడా లేదు. మీరేం పెట్టలేదా? దానికి ఆ అదృష్టం ఎక్కడిది రాజీ? పేదరికం అలవాటైన ప్రాణం కదా. ఇలాంటి చలోళ్ళకి మామూలేలే. అయినా దానికి ఇప్పుడు వేడి పుట్టే పని చెప్తానులే ఉండు. ఏం పని? ఈ రాత్రికి మా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది కదా. క్యాటరింగ్ వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళకి సాయం చేయడానికి ఒక పని మనిషి కావాలి. అవని, వెళ్ళి ఆ టెర్రస్ మీద ఉన్న పాత సామాన్ల గదిని శుభ్రం చేయి. అక్కడే వంటోళ్ళు సామాన్లు పెట్టుకుంటారు. అత్తయ్య గారు, టెర్రస్ పైన చాలా చలిగా ఉంటుంది. గాలికి నిలబడలేము. ప్లీజ్ రేపు ఉదయం చేస్తాను. రాజేశ్వరి ముందు అవమానంగా అనసూయ చూస్తూ, చూసావా రాజీ, అత్తగారు చెప్తే ఎదురు సమాధానం చెప్తోంది. ఇప్పుడే వెళ్ళి చెయ్యి, లేకపోతే ఈ రాత్రి నీకు అన్నం ఉండదు. అప్పుడు రాజేశ్వరి మరింత రెచ్చగొడుతూ, మరి ఇంత పొగరా అనసూయ? మీ కోడల్ని చూస్తుంటే జాలేస్తోంది, కానీ మాటనకపోతే కష్టమే. అవని కన్నీళ్లు పెట్టుకుంటూ మెట్లెక్కి టెర్రస్ పైకెళ్తుంది. పైకెళ్ళగానే చల్లని గాలి ఆమెను ఒక్కసారిగా తాకింది. చీకటి పడుతోంది. ఆమె దగ్గర లైట్ కూడా లేదు. ఫోన్ లైట్ వేసుకుని ఆ పాత స్టోర్ రూమ్ శుభ్రం చేయడం మొదలెట్టింది. ఆ రోజు రాత్రి 9 గంటలైంది. అవని ఇంకా టెర్రస్ పైనే ఉంది. పని పూర్తయిపోయింది. చలికి ఆమె శరీరం మొద్దుబారిపోయింది. పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. కిందకెళ్దామని మెట్ల దగ్గరకొచ్చింది. అమ్మో, చాలా చలిగా ఉంది. సురేష్ గారు వచ్చుంటారు. ఆయన నా కోసం స్వెటర్ తెచ్చుంటారు. త్వరగా వెళ్ళి వేసుకోవాలి. అవని ఏమో టెర్రస్ డోర్ దగ్గరకొచ్చి తలుపు తీయడానికి ప్రయత్నించింది. అప్పుడెవరో బయట నుంచి గడి పెట్టారు. ఎవరక్కడా? పార్వతమ్మ, అత్తయ్య గారు, తలుపు తీయండి, లాక్ పడినట్లయింది. అనసూయ కావాలని టెర్రస్ డోర్కి తాళం వేసి కింద హాల్లో కూర్చుంటుంది. పార్వతమ్మ కంగారుగా వచ్చింది. అమ్మగారు, సన్నమ్మగారు ఇంకా పైన ఉన్నారండి. తలుపేసేసారేంటి? పాపం ఆ సెల్లు ఆ పిల్ల గట్టుగట్టుకుపోయి ఉంటుంది. అదే నాకు కావాల్సింది పార్వతమ్మ. ఈరోజు సురేష్ ఇంటికి రాడు. వాడికి అర్జెంట్ మీటింగ్ అని బెంగళూరుకి వెళ్ళాడు. ఇంకో 2 రోజులు రాడని ఫోన్ చేసి చెప్పాడులే. ఈ రాత్రి ఆ పిల్ల ఆ చలిలో ఆకాశం కింద వణుకుతూ ఉంటే పేదరికపు కష్టాలు మళ్ళీ గుర్తుకొస్తాయి. రిచ్ ఇంట్లో ఉండడం అంటే మాటలు కాదని తెలుస్తుంది.
అయ్యో పాపమండి, కనీసం దుప్పటైనా ఇస్తాను. నువ్వు గనక ఆ తలుపు తీస్తే ఈ రాత్రి నేను పన్ను నుంచి తీసేస్తాను. వెళ్ళి నీ గదిలో పడుకో. ఎవరూ ఆ తలుపులు తీయడానికి ఈల్లేదు. ఆ రోజు రాత్రి 11 గంటలు. ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోయింది. టెర్రస్ మీద అవని పరిస్థితి దారుణంగా ఉంది. ఆమె ఒక మూల ముడుచుకొని కూర్చుంది. గొంతే రావడం లేదు. కళ్ళ నుంచి నీరు కారుతుంటే అవి కూడా చల్లగా మారుతున్నాయి. ఏవండి, ఎక్కడున్నారు? నన్ను కాపాడండి. అత్తయ్య, ప్లీజ్ తలుపు తీయండి, చచ్చిపోతాను. చీకటిలో మంచు పొగలు అవని ఒంటరిగా విలపిస్తోంది. ఆమె అరుపులు ఆ బంగ్లా గోటలను దాటి ఎవ్వరికీ వినిపించడం లేదు. అప్పుడే ఆమెకు విపరీతమైన దగ్గు మొదలైంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఇందులోనే సురేష్కి అవని ఫోన్ చేసింది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సురేష్ ఫ్లైట్లో ఉన్నాడు కాబట్టి ఫోన్ కలవలేదు. అవని ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. దేవుడా, ఈ చలికాలం నా పాలిట మరణ శాసనం అవుతుందా? పేదవాళ్లకి చలిని తట్టుకునే శక్తి కూడా ఉండదా? అవని మెల్లగా స్పృహ కోల్పోతూ ఉండగా టెర్రస్ మీద ఉన్న ఒక పాత రేకుల షెడ్ శబ్దం గట్టిగా వినిపించింది. ఏదో నీడ ఆమె వైపు కదులుతున్నట్లు అనిపించింది. కానీ అది మనిషా లేక భ్రమ అని తెలిసేలోపే ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. అవని స్పృహ కోల్పై పడున్నప్పుడు టెర్రస్ పక్కన ఉన్న పెద్ద చెట్టు కొమ్మల నుంచి ఒక వ్యక్తి గోడ దూకి టెర్రస్ పైకొస్తాడు. మరి అతను దొంగనా లేక అవనిని కాపాడడానికి వచ్చినవాడా? తెల్లారేసరికి అవని ప్రాణాలతో ఉంటుందా లేదా చనిపోతుందా? ఆ వచ్చిన వ్యక్తెవరు? అది తెలియాలంటే ఎపిసోడ్ 2 కోసం వేచి చూడండి.